ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాకరుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 71వ అధ్యాయము 8వ వచనము. నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 15వ వచనంలో నీ నీతిని నీ రక్షణ నా నోరు దినమెల్లా వివరించును, అవి నాకు సఖ్యములు కావు. కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 24వ వచనంలో నాకు కీడు చేయి చూచువారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానం పొంది ఉన్నారు, కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 28వ వచనం నా నాలుక నీ నీతిని గూర్చి నీ కీర్తిని గూర్చి దినమెల్లా సల్లాపములు చేయును. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 14-15 వచనము. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధం నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురించినట్లు నా పెదవులను తెరువుము. కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 1వ వచనం. రాజువైన నా దేవా, నిన్ను కనపరిచెదను, నీ నామము నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. కీర్తన గ్రంథం 146వ అధ్యాయం 2వ వచనం. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుక కాలమంతా నా దేవుని కీర్తించెదను. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట నుండును. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 4వ వచనం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 1వ వచనం. యెహోవా యొక్క కృపాతిశయం నిత్యము నేను కీర్తించెదను, తరతరములకు నీ విశ్వాస్యత నా నోటితో తెలియజేసేదను. కీర్తన గ్రంథం 108వ అధ్యాయం 1వ వచనం. దేవా, నా హృదయం నిబ్బరముగా నున్నది, నేను పాడుచు స్తుతి గానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చెయ్యును. కీర్తన గ్రంథం 141వ అధ్యాయం 3వ వచనం. యెహోవా, నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 21వ వచనం. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నతించుదురు గాక. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య ధ్యానం ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఎల్లప్పుడూ నిన్ను స్తుతించి మహింపరచు కనపరచేవారు శక్తి బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.